నమస్తే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఖజానాకు తూట్లు పడుతున్నాయి. అవుట్డోర్ యాడ్స్ రంగంలో ఆడుతూ పాడుతూ దోచేసుకుంటున్నారు కేటుగాళ్లు. కొందరు పెద్ద సంస్థలకు నిరంతరంగా మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు మళ్లీ తెరపైకి వచ్చాయి. పాత డిఫాల్టర్లకు అవకాశాలు కల్పిస్తూ కొత్తగా వచ్చిన ఏజెన్సీలకు మాత్రం ఎలాంటి అవకాశాలు ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ గతంలో అనేక మార్లు జీహెచ్ఎంసీ అధికారులను కలవడానికి ప్రయత్నించినా అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవడం, మాట్లాడడానికి ఆసక్తి చూపించకపోవడం విచారకరం అంటోంది. నిజాయితీగా పనులు చెల్లిస్తామంటున్న వినిపించుకునే నాదుడే లేడని జీహెచ్ఎంసీ తీరుపై అవుట్డోర్ యాడ్స్ వ్యవస్థపై తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ గగ్గోలు పెడుతోంది. ప్రాధాన్యత లభిస్తోన్న కొన్ని సంస్థల చుట్టూ అధికారుల సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఊపందుకున్నాయి. ప్రకాష్ యాడ్స్, లీడ్ స్పేస్ సంస్థల వద్దకు స్వయంగా జీహెచ్ఎంసీ అధికారులే వెళ్లి వాళ్ల అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ప్రభుత్వోద్యోగులు ప్రైవేట్ కార్యాలయాలకు వెళ్లి మార్గదర్శకత్వం ఇవ్వడం వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తోందని ఇతర ఏజెన్సీలు ఆరోపిస్తున్నాయి. లీడ్ స్పేస్ సంస్థను స్థాపించిన వ్యక్తి భాష. ఈయన గతంలో జీహెచ్ఎంసీ ఏడీఓగా పనిచేశారన్నదే అసలైన వివాదానికి కేంద్ర బిందువైంది. ఈ సంస్థ 400 ట్రాఫిక్ అంబ్రెల్లాలకు అనుమతులు పొంది రాష్ట్ర వ్యాప్తంగా 2,000కు పైగా అంబ్రెల్లాస్ ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే నెలకు 70,000 ఛార్జీతోనే పెద్ద మొత్తంలో ఆదాయానికి గండి కొడుతున్నారని అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. చిన్న వెండార్లను ధ్వంసం చేసి కేవలం 4 సంస్థల చేతుల్లోనే 1,000 కోట్లు నెట్టుకునే విధంగా వ్యవస్థ రూపుదిద్దుకుంటోందని అని అంటున్నారు. హైదరాబాద్ నగరం రోజురోజుకి గ్లోబల్ సిటీగా ఎదుగుతోన్న తరుణంలో అదే నగరంలో పాలనలోని అసమానతలు, అవినీతిమయ వ్యవస్థలు మాత్రం ఎదుగుతూనే ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టెండర్ లేకుండా ఏర్పాటు చేస్తున్న ఎల్ఈడి స్క్రీన్లు, అనధికారిక యాడ్ హోర్డింగ్లు లక్షల్లో వసూలు చేస్తుంటే అధికారులు మాత్రం మౌనంగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ ప్రాంతాలైన సైబర్ టవర్స్, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, ముఖ్ఫంజా కాలేజ్ దగ్గర అనుమతులు లేకుండానే వాణిజ్య ప్రకటనలు నడుస్తున్నాయని తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ గళమెత్తుతోంది. ప్రైవేట్ వ్యక్తుల కోసం ప్రభుత్వ పెద్దలు, అధికారులు సుమారు 500 కోట్లకు టెండర్ పెడుతున్న వ్యవహారమన్న విమర్శ కూడా వెల్లువెత్తుతోంది. ఇక తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ ఇప్పటికే పలు మీడియా ఛానల్స్, సోషల్ మీడియా వేదికల ద్వారా తన వాదనను చాటే ప్రయత్నం చేసినా కూడా జీహెచ్ఎంసీ కానీ సంబంధిత శాఖల నుంచి కానీ ఎటువంటి స్పందన రాకపోవడం విచారకరం. తెలంగాణ వచ్చిన పాలనలో ఆంధ్రోళ పెత్తనం ఏంటంటూ తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ మండిపడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా చిన్న చిన్న యాడ్స్ విషయంలో కూడా వివక్ష ఎందుకని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి విశ్లేషణ అందించడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, గుడ్ ఈవినింగ్. సార్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఖజానాకి తూట్లు పడుతున్నాయి బికాజ్ ఆఫ్ అంటే యాడ్స్ విషయంలో ఇదంతా చాలా పెద్ద ఇష్యూగా గందరగోళంగా ఉంది. ఏమనిపిస్తాం సార్ ఓవరాల్గా ఇష్యూ చూస్తే కనుక? జిహెచ్ఎంసీ ఒక పెద్ద గందరగోళ సంస్థగా తయారైంది. ఇది ఒకటే కదా, అవినీతి అంటే పారదర్శకత లేకపోవడం, జవాబుదారీతనం లేకపోవడం, దీంతో చాలా అడ్వర్టైజ్మెంట్లే కాదు పనుల వ్యవస్థలో కానీ, అంటే ఎవరైతే అసెస్మెంట్, పనుల అసెస్మెంట్ కూడా సెల్ఫ్ అసెస్మెంట్ వచ్చిన తర్వాత కూడా చాలా వరకు అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణ ఉన్నది. మనం స్పష్టంగా ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం కంటే 2 బడ్జెట్ ఉన్న ఇది, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా వస్తారు. అటువంటి దానికి 3,500 కోట్లు, 4,000 కోట్లు దాటకపోతే ఇది దాదాపు 7,000 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఇది నడుస్తున్నది. అన్ని రకాల అన్ని పన్నులు, రకరకాల వ్యవస్థలు చూస్తే ఇక్కడికి పరిమితం. మిగతా అవినీతి వ్యవస్థలు చూస్తే బిల్ కలెక్టర్ నుంచి మొదలుపెట్టి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల వరకు చూస్తున్నాం కదా, పావుల కట్టలు, డబ్బుల కట్టలు దొరుకుతున్నాయి. ఇవాళ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఏ దాడి మీద దాడి చేసినా 100 కోట్ల రూపాయలు దొరికిన సందర్భాన్ని మనం చూసినాం కదా. మళ్ళీ ఆదాయం మించిన ఆస్తులు ఉండడం ఒక పెద్ద ఒక ఆదాయ వనరుగా మారిపోయింది అధికారులు. అంటే ఇదేమో ఉద్యోగుల అవినీతి, ఇది పక్కన. అదే ఉద్యోగుల అవినీతితో పాటు పారదర్శకత, జవాబుదారీత లేకపోవడం వల్ల వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ రంగంలో మీరు అన్న 2 సంస్థలే, ఆ 2 సంస్థలు నాకు వ్యతిరేకమేం కాదు, కానీ ఆ 2 సంస్థలే మొత్తం లీడ్ చేస్తున్నాయి. లీడ్ ఇండియా మనకు అట్లాగే ప్రకాష్ యాడ్స్ వీళ్ళిద్దరే కూడా. సో ఖాళీ మనకు అడ్వర్టైజ్మెంట్ బోర్డుల మీద వీళ్ళే కనపడుతుంటాయి కదా. ఏమంటున్నారంటే పారదర్శకంగా డైరెక్ట్ గా పోటీ పెంచితే, అంటే మొనోపలి, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే మొనోపలి పెరిగింది 2 సంస్థలకి కదా. నిజంగా చెప్పాలంటే
మీరు ఆహ్వానించండి, వందలాది సంస్థలు ముందుకు వస్తాయి అంటున్నాడు. ఇప్పుడు వ్యాపారానికి ఒక అపారమైన గని ఇవాళ హైదరాబాద్, దాంతోపాటు విశ్వనగరంగా అభివృద్ధి చెందింది. ఒకనాడు హైదరాబాద్ కాదు ఇవాళ, ఒకనాడు హైదరాబాద్ రోడ్ నెంబర్ 1 బంజారాహిల్స్ దాటితే ఏం లేకుండే, ఇవాళ అంత 2 సిటీ అటు తయారైపోయింది. కనుక అడ్వర్టైజ్మెంట్ రంగంలో పూర్తి స్థాయిలో ఈ మన మీడియా ఏదైతే ఓపెన్ మీడియా ఏది అంటున్నారో వాళ్ళ డిమాండ్ సమంజసమైంది నేను అంటున్నాను. దాని ద్వారా వాళ్ళు మళ్ళొకసారి పోవాలి. రెండోది, కోర్టు కేసులు వేసిన వాళ్ళని కూడా నయాను భయాన్ని ఒప్పించి అవసరమైతే డబ్బులు ఇచ్చి వాళ్ళని విత్డ్రా చేయించుకునే సందర్భాలు గతంలో చూసినాం మనం. ఇప్పుడు కూడా కోర్టులో కేసు నడుస్తున్నది, అది అడ్వకేట్ చెప్తున్న కోర్టులో కేసు నడుస్తున్నది. నడుస్తున్న క్రమంలో కూడా మళ్ళీ అవే సంస్థలు పెత్తనం చేయడం అనేది సరైనది కాదు. అంతకంటే ఎక్కువ సంస్థల గురించి మాట్లాడితే కూడా మనం ప్రైవేట్ వ్యక్తుల గురించి మాట్లాడిన అవుతుంది కనుక జిహెచ్ఎంసీలో లోపాలను జిహెచ్ఎంసీ కవర్ చేయాలి. మనం చూస్తున్నాం కదా, అతి ముఖ్యమైన దగ్గర ఇవాళ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ ఉండొచ్చు, అంతకుముందు బీఆర్ఎస్ ఉండొచ్చు, నాకు వేరే తేడా ఉండేది. కనుక ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ హోర్డింగ్స్, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు, వాళ్ళ రాజకీయ హోర్డింగ్స్ పెడుతున్నారు. దానికి పర్మిషన్ ఉందా లేదా సమస్య లేదు కదా. గతంలో ప్రతి వర్షాకాలం, ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. వాడు ఇప్పుడు జిహెచ్ఎంసీ అనుమతించిన చాలా అడ్వర్టైజ్మెంట్ బోర్డులు చాలా వీక్ గా ఉన్నాయి, స్తంభాలు వీక్ గా అయిపోయినాయి ఉన్నది. ఆ తుప్పు పట్టిపోయిన స్తంభాలు కింద అసలు సరిగ్గా లేకపోవడం, దాంతో పాటు గాలి వాలును అనుసరించి, అదే ఇప్పుడు శాస్త్రీయంగా మేము సర్వే చేసిన గతంలో శాస్త్రీయంగా గాలి వాలును అనుసరించి అడ్వర్టైజ్మెంట్ మన హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలి. లేకపోతే ఏంటంటే హోర్డింగ్లు కుప్పగూలి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా మన దగ్గర, బాంబే నగరం కానీ మన దగ్గర కానీ చాలా సార్లు హోర్డింగ్లు కుప్పగూలి అమాయకుల ప్రాణాలు పోయినాయి. దానికి కారణం ఏంటిదంటే వాళ్ళు అంటే దక్షిణం నుంచి ఉత్తరానికి వీస్తుంది గాలి, పడమటి నుంచి తూర్పు వీస్తుంది గాలి. ఇది గాలి వాలు, ఇది జనరల్ గా. కొన్నిసార్లు తూర్పు కూడా పడమటికి వీయొచ్చు. అంటే సైంటిఫిక్ గా చేయాలంటే ఈ హోర్డింగ్ల ఏర్పాటును కూడా పెట్టాలి. రెండో ప్రమాదం, ఒకటేమో హోర్డింగ్ల ఏర్పాటులో పెద్ద ఎత్తున అశాస్త్రీయంగా జరుగుతున్నది ఒకటి. రెండోది ఏంటంటే మనకు ఏదైతే సీజన్ లో అంటే మంచి కొన్ని బట్టల, ఉదాహరణ దసరా సీజన్ ఉంటుంది, బట్టల దుకాణం వాళ్ళు చాలా వేస్తారు. దీపావళి, దసరాకు, సంక్రాంతి సీజన్ వస్తుంది. సో ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క బిజినెస్ బాగా పనిచేస్తుంది. వాళ్ళకు అవసరమైన స్లాట్స్ దొరకడం లేదు. ఇప్పుడు వాళ్ళు సరైన విధంగా డబ్బులు చెల్లిస్తామంటే 1కి 10 తీసుకుంటున్నారు. ఇక్కడ ఏమైందంటే మనం మొదటి నుంచి అంటున్నాం జిహెచ్ఎంసీ 7,000 కోట్లకు అమ్మేశారని చెప్పి, ఇప్పుడు దీన్ని గుండు గుర్తుగా 2 అడ్వర్టైజ్మెంట్ సంస్థలకు అమ్మేశారా అని అనుమానం కూడా వస్తుంది కానీ హైదరాబాద్ లో. అదే సార్, ఇప్పుడు డౌట్ అంతా కూడా అదే, అంటే డిఫాల్టర్స్ ఆల్సో వాళ్ళు, అంటే డిఫాల్టర్స్ కే పదే మళ్ళీ కట్టబెట్టడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇంటి దొంగ ప్రాణహాని, ఎందుకంటే అందులో పనిచేసిన వాళ్ళకి అందులో రుసుములు చేస్తాయి. అంటే చూడండి, 66 లక్షలకు సీలింగ్ పెట్టడం ఏంటి, ₹1,00,00,000 వస్తా అంటే కదా. అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలు ముందుకు వచ్చి మేము డబ్బులు ఇస్తా అంటే కాదు అక్కడికి 66 లక్షలకి మేము సీలింగ్ పెట్టేసిన విమానాశ్రయ మన ఏదైతే స్వాగత ద్వారం మీద మేము పెట్టేసుకుంటాం మా ఇష్టం ఉన్న వాళ్ళకు, అంటే అస్మదీయులు తస్మదీయులు నడుస్తున్నట్టే కదా. ఇంకా అందులో పనిచేసిన వాళ్ళకు దీన్ని ఎట్లా చేయొచ్చు, ఎట్లా టర్న్ చేయొచ్చు, రూల్స్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉన్నాయి, తమకు అనుకూలంగా ఎట్లా మార్చుకోవచ్చు అనే దాంతో నడుస్తున్నది. అందుకని ఇంటి దొంగ ప్రాణహాని అంటున్నాం. అందులో పనిచేసిన వాళ్ళే ఈ సంస్థలు స్థాపించడం కూడా ఒకటి. రెండోది, అధికార పార్టీకి అనుకూలంగా ఉండడం కూడా. ఇవన్నీ ఇప్పుడు ఈ సంస్థలు బాగా మనగలుగుతున్నాయంటే కేవలం జిహెచ్ఎంసీలో ఒక కమిషనరు, లేకపోతే కేవలం ఒక మున్సిపల్ మన ఏమంటారు దాన్ని మేయరో, అట్లా కాదు కదా సమస్య. హైదరాబాద్ మిగతా మున్సిపాలిటీ చూసుకుంటే చాలా తేడా కనిపిస్తుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉందో దాని నుంచి తిష్ట వేసుకుని కూర్చున్న అధికారులు కూడా ఉన్నారు. అంటే రాజకీయ నాయకులు ఎవ్వరు వచ్చినా వాళ్ళకి అనుగుణంగా మడుగులొస్తూ మీకేం కావాలి చెప్పండి మేడం మేము చేసి పెడతాం, మీకేం కావాలి చెప్పండి సార్ మేము చేసి పెడతామని చెప్పి వాళ్ళని గుర్తి కొట్టించి మొత్తం వ్యవస్థను ఆగం చేసిన సందర్భాలు అధికారులు కూడా ఉంది. చూడండి, గతంలో మనం ఈ తిష్ట వేసుకుని కూర్చున్న అధికారులు వేరే మున్సిపాలిటీ బదిలీ చేయాలంటే జిహెచ్ఎంసీ స్పెషల్ యాక్ట్ మేము ఇక్కడే ఉంటామని కోర్టుకు వెళ్ళిన సందర్భాలు గతంలో చూసినాం కదా మనం. ఇదే అధికారులు కూడా. అందుకే అన్యాయం రాజకీయము అధికారులు ఈ రెండు కలిస్తేనే ఎవిడెన్స్ జరుగుతుంది. ఇందులో ఇంకోటి కూడా మనకి ఏవైతే మనకు స్క్రీన్ ఏదైతే మనకు స్క్రీన్ పాస్ అవుతుంటుందో మనకు డ్రైవర్లకు చాలా కష్టం. ఎందుకంటే మన స్క్రీన్ మన అడ్వర్టైజ్మెంట్ ఉన్నాయి కదా, వాటిలలో చాలా పెద్ద లోపం ఏంటంటే సరిగ్గా కళ్ళలో కొడుతుంటుంది. అది రకరకాల ఆకుపచ్చ, రెడ్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఏమైందంటే దృష్టి అటు మళ్లించి. సార్ 1 సెకండ్ మీరు లైన్ లో ఉంటే మా కరెస్పాండెంట్ పంజగుట్ట దగ్గర నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నాడు, అంటే కొన్ని వివరాలు అందించడానికి. సైదులు, ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏంటి? యాడ్స్ అనేది అంటే జిహెచ్ఎంసీలో యాడ్ అలాట్మెంట్ అనేది పెద్ద మాయ కింద ఉంది. ఏం జరుగుతోంది, ఎలా ఊహించవచ్చు? అండ్ తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ చాలాసార్లు గతంలో జిహెచ్ఎంసీ అధికారులను కలవడానికి ప్రయత్నించింది. అపాయింట్మెంట్లు వాళ్ళు ఇవ్వట్లేదు, మాట్లాడడానికి కనీసం ఆసక్తి కూడా చూపించట్లేదు అనేది మాత్రం విచారకరం అంటోంది.
ఓవరాల్గా చూస్తే కనుక ఏం జరుగుతోంది? ఎస్ రమణ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అవుట్డోర్ యార్డ్స్లో అడుగడుగున అక్రమాలే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దోపిడీ కారులకు జిహెచ్ఎంసీ అధికారులు మడుగులు ఒత్తుతున్నట్టుగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఓన్లీ అవుట్డోర్ యార్డ్స్కి సంబంధించి 4 సంస్థలకే గుత్తాధిపత్యం చేస్తున్నట్టుగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన జిహెచ్ఎంసీ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. దాంతోపాటు కొత్త ఏజెన్సీలు ఎవరైనా ముందుకు వస్తే వారి యొక్క జిహెచ్ఎంసీ అధికారుల అపాయింట్మెంట్ అడిగినా కూడా కనీసం అపాయింట్మెంట్ కూడా కరువైతున్నట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. కానీ జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం ప్రకాష్ యాడ్స్ లీడ్ స్పేస్కి పెద్ద ఎత్తున వారు యొక్క అవుట్డోర్ ఎల్ఈడి స్క్రీన్స్కి సంబంధించి వారికే మొత్తం పెత్తనం ఒప్పజెప్పుతున్నట్టుగా కూడా మనకి సమాచారం వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క అవుట్డోర్ ఎల్ఈడి భారీ స్క్రీన్స్కి సంబంధించి ఓన్లీ 2 సంస్థలు, ప్రకాష్ యాడ్స్, లీడ్ స్పేస్. ఎందుకంటే ఒక లీడ్ స్పేస్కి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారి ఏడీఓ భాష ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. అందుకు వారిదే పెత్తనం అన్నట్టుగా కూడా తెలుస్తుంది. వారికి తప్ప ఇక మిగిలిన ఎవరు కొత్త ఏజెన్సీలు ముందుకు వచ్చినా కూడా వారి అపాయింట్మెంట్ కరువు అవుతుంది. వారి ఏమైనా రిక్వెస్ట్ లెటర్స్ పెట్టుకున్నా కూడా అవి రిజెక్ట్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. ప్రస్తుతం మనమైతే పంజాగుట్ట దగ్గర ఉన్నాం. మనం విజువల్స్లో చూడొచ్చు రమణ, చాలా స్పష్టంగా ఇక్కడ మనకు ఏర్పాటు చేసినటువంటి భారీ ఎల్ఈడి స్క్రీన్ ఏదైతే ఉందో, యాక్చువల్గా ఈ యొక్క ఎల్ఈడి స్క్రీన్కి సంబంధించి ఎటువంటి టెండర్స్ లేకుండానే ఇవి ఏర్పాటు చేసినట్టుగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ నగరం రోజు రోజుకి గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న తరుణంలో అదే విధంగా ఇక్కడ అవినీతి కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టెండర్లు లేకుండానే ఈ యొక్క ముఫకంజా కాలేజ్ దగ్గర, అంటే పంజాగుట్టకి మనం దగ్గరలోనే ఈ యొక్క ముఫకంజా కాలేజ్ ఉంటుంది. అంటే పంజాగుట్ట నుంచి ఇటు బంజారా హిల్స్ వైపు వచ్చే రూట్లో ముఫకంజా కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజ్ దగ్గర భారీ ఎల్ఈడి స్క్రీన్ ఒకటి ఏర్పాటు చేశారు. అది ఎటువంటి టెండర్స్ లేకుండానే ఈ యొక్క ఏర్పాటు చేశారు. సో వాస్తవంగా ఇలాంటి ఓటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు రమణ, వాస్తవంగా ఇప్పుడు మన విజువల్స్లో చూస్తున్నాం కదా, ఓన్లీ ఒక మనకి ఎటువంటి అక్కడ వీడియోస్ ప్లే చేయకూడదు అనమాట, ఒక ఇమేజ్ మాత్రమే ఉండాలి యాక్చువల్గా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, కంప్లీట్గా కూడా ఆ యొక్క యాడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ యాడ్స్ వీడియోస్ అన్నిటి కూడా ప్లే చేస్తున్నారు. పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ యొక్క డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి ఏంటనేది కూడా ఉన్నారు. వాస్తవంగా ఏంది, జిహెచ్ఎంసీకి రావాల్సిన ఆదాయాన్ని పూర్తిగా గండి కొడుతున్నారు. అంటే జిహెచ్ఎంసీ పరిధిలో మనకి వాస్తవంగా ఒకటప్పుడు కొన్ని మాన్యువల్స్ తెరిచి ఉంటాయి, అప్పుడు కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి. అట్లనే ఈ యొక్క అక్రమాలకు అడ్డాగా ఇలాంటివి కూడా ఆదాయం పూర్తిగా గండి కొడుతున్నారు. ఎల్ఈడి భారీ స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఈ యొక్క జిహెచ్ఎంసీకి రావాల్సిన ఆదాయాన్ని కూడా పూర్తిగా గండి కొడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా వస్తున్నాయి. తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ అనేది అనేక సార్లు జిహెచ్ఎంసీ అధికారులు అపాయింట్మెంట్ అడిగినా కూడా కనీసం అపాయింట్మెంట్ కరువైంది మాకు, జిహెచ్ఎంసీ అధికారులు కొందరికి మాత్రమే అడుగులకు మడుగులు ఎత్తుతున్నారు, వారిలో భాగంగా ప్రకాష్ యాడ్స్ లీడ్ స్పేస్ వారికి మాత్రమే అడుగులకు మడుగులు ఎత్తుతున్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ ఆరోపణలు చేస్తూ వస్తుంది. దానిలో భాగంగా అనేక సార్లు తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ జిహెచ్ఎంసీ అధికారులు అపాయింట్మెంట్ అడిగితే కనీసం అపాయింట్మెంట్ కూడా పూర్తిగా కరువైంది, మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేరని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే హైదరాబాద్లో ఒకవైపు వాణిజ్య పరంగా చూస్తే విపరీతంగా, అంటే ఇక్కడ ఓటింగ్ లక్షల్లో వసూలు చేస్తుండగా అధికారులు మాత్రం ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి లక్షల్లో ఈ యొక్క వాణిజ్యంగా ఏర్పాటు చేసి ఎల్ఈడిస్ ఏర్పాటు చేసి లక్షల్లో వసూలు చేస్తుండగా కనీసం పట్టించుకున్న నాదుడే లేరని చెప్పేసి కూడా వస్తున్నాయి. ఎట్లా మనకి సైబర్ టవర్, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, ముఫకంజా కాలేజ్ దగ్గర, అంటే ప్రస్తుతం ఇప్పుడు మన విజువల్స్ చూస్తున్నాం కదా, ముఫకంజా కాలేజ్ దగ్గరే మనం ఉన్నాం. ఇలాంటి వాణిజ్య ప్రకటనలు పెద్ద ఎత్తున సిటీలో ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి టెండర్స్ లేవు, ఏమీ లేవు, కానీ ఇలాంటి ఏర్పాటు చేస్తున్నారు. మరి దీని వెనకాల ఎవరున్నారు అంటే రాజకీయ నాయకులు ఉన్నారా, లేకపోతే జిహెచ్ఎంసీ అధికారులు అందరూ రాజకీయ నాయకులు కుమ్మక్కైపోయి జిహెచ్ఎంసీకి రావాల్సిన ఆదాయాన్ని పూర్తిగా గండి కొడుతున్నారా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. సో ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఇలాంటి వాటిని పెంచి పోషిస్తున్నట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఓన్లీ ఒక 4 సంస్థల్ని ఆ యొక్క అవుట్డోర్ యార్డ్స్లో గుత్తాధిపత్యం కొనసాగుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. డిఫాల్టర్లకే జిహెచ్ఎంసీ యార్డ్స్ పట్టాభి చేకప్ చేస్తున్నట్టుగా కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున
వస్తున్నాయి. దోపిడీదారుల అడుగులకు జిహెచ్ఎంసీ అధికారులు మడుగులు ఒత్తుతున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. అందువల్ల మరి ఇక చూడాలి. మరి ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 400 ట్రాఫిక్ అంబ్రిల్లా అనుమతి తీసుకున్నారు. ఎవరు లీడ్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు తీసుకొని 2000 అంబ్రిల్లాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఒక దందా కొనసాగిస్తున్నారంటే ఏ స్థాయిలో ఈ దందా ఏర్పాటు చేస్తున్నారనేది మనం ఇక అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక ఎప్పటికైనా సరే ఒక తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ ఇప్పటికే పలు మీడియా ఛానల్స్ సోషల్ మీడియా వేదికల ద్వారా తన వాదనను చాటే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా జిహెచ్ఎంసీ సంబంధిత శాఖల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం విచారకరం. తెలంగాణ వచ్చిన పాలనలో ఆంధ్రుల పెత్తనమని తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ మండిపడుతుంది. పూర్తిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చిన్న చిన్న యాడ్స్ విషయంలో కూడా ఎందుకు ఈ వివక్ష మాపై ఉన్నది అని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. జిహెచ్ఎంసీ అవుట్డోర్ యాడ్స్ శాఖలో అడుగడుగున అక్రమాలే కనిపిస్తున్నాయి. డిఫాల్టర్లకి ప్రాధాన్యం, ఆ అరువులకు మొండు చేయని చెప్పేసి కూడా వస్తున్నాయి. కాబట్టి సో ఇప్పటికైనా సరే ఈ యొక్క అవుట్డోర్ యాడ్స్కి సంబంధించి ఇలాంటి భారీ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసినప్పుడు ఎటువంటి టెండర్స్ లేకుండా కొందరికి మాత్రమే ఈ యొక్క జిహెచ్ఎంసీ అధికారులు అడుగులకు మడుగులుతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి. రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్ వివరించడానికి మా కరెస్పాండెంట్ మహేందర్ సిద్ధంగా ఉన్నారు. మహేందర్, యాక్చువల్గా జరుగుతోంది ఏంటి? గవర్నమెంట్ ఈ యాడ్స్కి ప్రత్యేక జీవో కూడా విడుదల చేసి వారికి అనువుగా ఉన్న వారికి మాత్రమే ఇచ్చుకుంటూ వెళుతోంది అనేది ఆరోపణ, తీవ్ర ఆరోపణ వస్తోంది. యాక్చువల్గా జరుగుతోంది ఏంటి మహేందర్? ఈ హోర్డింగ్ మాఫియా అయితే దీంట్లో అధికారులతో పాటు అంటే జిహెచ్ఎంసీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కింది స్థాయి ఉద్యోగుల నుంచి పై స్థాయి అంటే దాంట్లో ఉన్నటువంటి కమిషనర్లు, చైర్మన్లు మొత్తం మేయర్ వరకు కూడా అనేక మంది పైన ఆరోపణలు వస్తున్నాయి. మరి ప్రస్తుతం మనం హైటెక్ సిటీ సైబర్ టవర్ దగ్గర కనిపిస్తున్నాం. సైబర్ టవర్ దగ్గర మనం చూడొచ్చు మెట్రో ఏదైతే లైన్ ఉందో మన మెట్రో ఆ లైన్ కూడా మొత్తంగా కనిపిస్తున్నటువంటి ఒక్కొక్క యాడ్ బోర్డు కనిపిస్తున్నాం. అంటే హోర్డింగ్ ఏర్పాటు చేయడానికి పెట్టినటువంటి ఫ్రేమ్ మనం చూస్తుంటే మొదట ఆ ఫ్రేమ్ గురించి మాట్లాడుతున్నట్లయితే ఒక్కొక్కటి కనీసం క్వింటాలకు 2 క్వింటాలకు అంటే 200 కిలోలు తక్కువ యూనిట్ కూడా కనపడదు. ఖచ్చితంగా 200 కిలోల పై మాటే ఉంటాయి. మరి వాటిని అలా పెట్టడానికి మెట్రో ఆ పిల్లలు అందుకు తగ్గట్టుగానే ఏర్పాటు చేశారా? మరి అంత పెద్ద కటౌట్లు అవన్నీ కూడా కింద పడితే ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరి బాధ్యత? మరి ఒక పక్క చూడొచ్చు ఎలాంటి అనుమతులు లేవు వీటికి. ఒక ఈ హోర్డింగ్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేక జీవో ఉంది. కానీ ఆ జీవోలో పైన కింద దాచిపెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా ఇటు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే మాత్రం ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు జీవన సమూహం అంతగా మలుచుకున్నట్టు కనిపిస్తూ ప్రస్తుతం హైటెక్ సిటీలోనే మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున అంటే ఈ కనిపిస్తున్నటువంటి ఏదో యాడ్లు ఏవైతే కనిపిస్తున్నాయో ఆ యాడ్ హోర్డింగ్ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ యాడ్లకు ఆ హోర్డింగ్ ఎక్కడ కూడా అనుమతులు లేనే లేవు. కనీసం అంటే వాటిని పర్యవేక్షించేందుకు కూడా ఏ ఒక్క బిజినెస్ కానీ లేదు. అంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మన గ్రేటర్ అంటే జిహెచ్ఎంసీ మొత్తం అన్నాం కాబట్టి మేయర్ మొదలుకొని కింది వరకు జిహెచ్ఎంసీలో అందరూ కూడా మూకమడిగా ఈ మాఫియాల కింద పనిచేసినట్టుగా అనుకోవచ్చు మనం ఖచ్చితంగా. ఎందుకంటే దీనిపైన ఎటువంటి పర్యవేక్షణ లేదు. దీంట్లో విజిలెన్స్ అనేది గమనించి ఉంటుంది. విజిలెన్స్ కూడా కనీసం పట్టించుకుని లాగలేదు. ఇటు హైదరాబాద్ మెట్రో రైల్ కు ఆ స్తంభాలకు చూసుకోవచ్చు పిల్లర్స్ కి ఇటు ఫోటో డ్రైవర్ ఆ డ్రైవర్ తీసుకోవచ్చు. పుస్తకాలు కేవలం ఈ 100 మీటర్ల దూరంలోనే ఒక 200 నుంచి 300 వరకు ఈ హోర్డింగ్ ఏర్పాటు చేయడానికి అంటే ఒక్కొక్కడి అవి చూసినట్లయితే 20 ఫీట్లు అంటే 20 ఫీట్లు అడ్డంగా 5 ఫీట్లు పొడవుగా అంటే 20/40 20/5 45 ఫ్లోర్ అన్నట్టుగా అదే ఆ సైజులో కనిపిస్తున్నాయి మొత్తం కూడా. అది ఒక చూసుకోవచ్చు మనం. ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించినటువంటి ఆ యాడ్ చూసుకుంటే 2 వైపులా కూడా అది దర్శనం ఇస్తుంది. మరి అది నిలబడడానికి ఆ పిల్లర్స్ ఎన్ని హోల్స్ పెట్టారో మనం చూసుకోవచ్చు. మరి ఆ హోల్స్ అన్ని కూడా ఆ మెట్రో పిల్లర్స్ లైఫ్ టైం అయితే దెబ్బతీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇంత మేర జరుగుతుందంటే ఇటు ఇనాఫ్రిక్ మాల్ దగ్గర మనం మనం చూసిన విజయంలో ఇనాఫ్రిక్ మాల్ దగ్గర ఏర్పాటు చేసి ఉంటుంది ఒక భారీ ఎల్ఈడి ఏదైతే హోర్డింగ్ ఉందో
మరి దాంట్లో ఒక పేరు ప్రస్తావనకు వస్తుంది. అంటే ఆ జేసీబీ మేయర్ విజయలక్ష్మికి సంబంధించినటువంటి వారు అన్నట్టుగా దాని మీద ఆరోపణలు వస్తున్నాయి. నిజంగా మేయర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైనా మరి ఎందుకు ఇంత పేరు అంటే ఎల్ఈడి స్క్రీన్లను అసలు అనుమతించకూడదు, అది ప్రయాణికులను డ్రైవింగ్ చేసే వాళ్ళు దృష్టి మరించేటువంటి ప్రక్రియ కాబట్టి బెంగళూరు లాంటి నగరాల్లో దాన్ని నిషేధించి కర్ణాటక ప్రభుత్వం. మరి హైదరాబాద్ నగరంలో ఇంతమందికి వెళ్తుంటారు, ఈ రోడ్లు ట్రాఫిక్ రద్దీ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి రోడ్ల పైన ఇలాంటి ఎల్ఈడి స్క్రీన్లకు ఎలా అనుమతిస్తారు? ఇదంతా కూడా ఓ రాష్ట్రంలో మొత్తం కూడా దీన్ని నిషేధించారు. అయినా హైదరాబాద్ లో ఒక ఏర్పాటు చేసినా కూడా దానికి ఖచ్చితమైనటువంటి ఒక నిబంధన ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది. అంటే దాంట్లో ఏదైనా బిడింగ్ జరిగితే దాంట్లో పాల్గొని దాంట్లో ఆ బిడింగ్ కైవసం చేసుకున్న వారు ఏర్పాటు చేయాలి. కానీ అక్కడ ఒక దీనికంటూ ఒక యాక్షన్ లేదు, దీనికంటూ ఒక ఇంతవరకు అంటే ఎలాంటి టెండర్లు పిలవలేదు. పిలిచినా కూడా టెండర్ నామమాత్రంగానే పిలిచారు. ఆ నామమాత్రం టెండర్ లో కొన్ని పేర్లు అంటే కోట్ల రూపాయలకు టెండర్ పలుకుతామంటే వద్దు పక్కన ఉన్న ఆ కంపెనీలు సైతం పక్కన పెట్టి కొన్ని కంపెనీలు మాత్రమే ముందుకు వచ్చి అది అంటే కోట్ల రూపాయలు అంటే 10 కోట్ల రూపాయల టెండర్ దక్కాల్సి చోట 63 లక్షలకే టెండర్ దక్కించిన కంపెనీలు కూడా నిన్న మొన్నటి నుంచి మనం వరుసగా చూస్తూనే ఉన్నాం. మరి ప్రస్తుతం మేయర్ అంటే జిహెచ్ఎంసీకి మేయర్ సంబంధించినటువంటి ఎల్ఈడి స్క్రీన్ ఇది అన్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. మరి దీనిపైన అదే మేయర్ స్పందించాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే హైదరాబాద్ నగరానికి తన ప్రథమ పౌరురాలుగా ప్రస్తుతం ఉన్నారు. మరి అలాంటి మేయర్ మీద ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఎల్ఈడి స్క్రీన్లే కావచ్చు, ఇలాంటి ఈ బోర్డు అంటే హ్యాష్ బోర్డులు కావచ్చు, ఈ మొత్తంగా కూడా ఇదంతా ఒక పెద్ద మాఫియాగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సైబర్ టవర్ దగ్గర మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. మెట్రోకు అంటే కనీసం ఒక 2 పిల్లర్ల మధ్యనే 250 నుంచి 550 కిలోలు అంటే దాదాపు 5 టన్నుల వరకు కూడా అంటే 5 క్వింటాల వరకు కూడా ఇది పెద్ద పరిస్థితి కలిసి. మరి ఇది నిలవాలంటే అంత పెద్ద బరువు అది మోయాలంటే ఎంత మేర స్క్రూలు పెట్టాలి, దానికి ఆ స్క్రూలు పెట్టాలంటే ఎంత మేర ఆ పిల్లర్లను అంటే స్క్రూలు కొట్టాలి, ఆ హోల్స్ పెట్టాలి. ఆ హోల్స్ పెట్టే సిమెంట్ అంతా రాలిపోవడం, మరి ఆ రాలిపోయిన తర్వాత రాడ్లు తేలడం, ఆ రాడ్లు తేలిన తర్వాత రైలు బరువుకి కుప్పకూడదు. ఇవన్నీ కూడా కళ్ళలో కనిపించేటువంటిది. అంటే ఈ ప్రమాదం జరగడానికి ఎంతో దూరం లేదు. ఇలా రోజుకొకరు అంటే ఇక్కడ వచ్చి ఇలా హోల్స్ పెట్టి ఇవన్నీ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇది తొందరలోనే మెట్రో కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సో మొత్తానికి దీనిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు, చర్యలు తీసుకోవాల్సిన పాలకులు దీంట్లోనే వాళ్ళ అర్థం ఉన్నట్టుగా కూడా ప్రధాన ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి ఇప్పటికైనా అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు, నిజంగా దీనిపైన వస్తున్న ఆరోపణలకు మరి స్పందించాలన్న అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఎలాంటి సంబంధం లేకుండా మాత్రం ఇలాంటి అనుమతులు లేని వాటిని త్వరితగతిన అంటే ఇమీడియట్లీ ఒక యాక్షన్ తీసుకుని యాక్షన్ ప్లాన్ గా ఇది తొలగించాల్సినటువంటి బాధ్యత కూడా ఇది అధికారుల పైన ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పటికైతే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్నారు రమణ బాబు. మేయర్ అంటే గద్వాల విజయలక్ష్మి ఉన్నారు జిహెచ్ఎంసీ మేయర్. మరి తనదే అన్నట్టుగా ఇది సైబర్ టవర్స్ దగ్గర ఉన్నటువంటి ఎనర్జీ మాట్లాడుతున్నటువంటి ఢిల్లీ స్క్రీన్ అన్నట్టుగా ఆ పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి దాంట్లో నిజం ఎంత, మరి దీనిపైన మేయరే స్పందించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఒకవేళ అది అనధికారం అయితే ఖచ్చితంగా తీసేటువంటి బాధ్యత కూడా ప్రధానంగా మేయర్ పైన ఉంటుంది. సో ఇలా ఒక ఐటీసీకి ఈ ప్రాంతంలోనే చూసుకున్నట్లయితే 1000 వరకు అంటే అనధికారికంగా ఉన్నటువంటి ఈ హోర్డింగ్లు అయితే దర్శనమిస్తున్నాయి. మరి వీటికి వచ్చేటువంటి రెవెన్యూ ఎవరి జేబుల్లోకి వెళ్తుంది? ఇది ప్రభుత్వ ఆదాయాన్ని గడ్డి కొడుతున్నారు. ఒక సరైన మార్గంలో దీనికంటూ ఒక అంటే యాక్షన్ వేయకుండా ఎవరు అంటే ఇష్టం వచ్చినట్టుగా బిడింగ్ లో పెట్టేయడం, ఇష్టం వచ్చినట్టుగా కూడా తామే ఏర్పాటు చేసుకోవడం. మరి వీటికి వస్తున్నటువంటి ఆదాయం ఎవరికి తెచ్చుకుంటుంది? ప్రభుత్వానికి రాకుండా కేవలం పాలకులకు అధికారులకు జేబుల్లోకి పెద్ద ఎత్తున వెళ్తుంది. మరి యాడ్లు అంటే దాదాపు హైదరాబాద్ ఒకవైపు ప్రతి నిత్యం కూడా అంటే దినదిన అభివృద్ధిగా చెందుతుంది. దానికి తగినట్టుగా అంటే వ్యాపారాలు పెరుగుతున్నాయి. మరి ఖచ్చితంగా ఒక యాడ్ సిస్టమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి అలాంటి యాడ్లు పెట్టుకోవడమే సిస్టంగా ఉంటుంది అన్నట్టుగా భావిస్తారు. యాడ్ రూపంలో డబ్బులు పెద్ద విషయంలో వస్తున్నాయని అయితే గమనించారు. మరి దాని రూపంలో దాన్ని అడిగేవాడు ఉండడు కాబట్టి ఇది ప్రశ్నించేవాడు, దీనిపైన అవగాహన ఎవరికి ఉండదు అనుకున్నారేమో. మొత్తానికి తమ రాజ్యమే ఏది ఇక తమకు అడిగేటాడు ఎవరు లేడు అన్నట్టుగా ఇటు నేతలు అధికారుల మొత్తం కుంభకాయ ఇంత పెద్ద కుంభకోణానికి అయితే తెరలేసినట్టుగా ఇక్కడ కళ్ళ ముందే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క హోర్డింగ్ కూడా ఇక్కడ అనుమతులు అయితే ప్రత్యేక అనుమతులు అయితే లేవు. ఖచ్చితంగా అనధికారికంగా కొన్ని వందల వేల హోర్డింగ్ దీన్ని చేసేటువంటి కోట్ల రూపాయలు మాత్రం తమ జేబుల్లోకి వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కళ్ళ ముందే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మహేందర్. అయితే సార్ ప్రస్తుతానికి రామ్మోహన్ రావు సార్తో కూడా మాట్లాడుతున్నాం మనం. సార్ రామ్మోహన్ రావు సార్, ఓవరాల్గా చూస్తే కనుక ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మీరు చెప్పినట్టుగా అత్యధిక బడ్జెట్ను ప్రవేశపెట్టేటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించి ఎందుకు ఇలా జరుగుతోంది అనుకోవచ్చు అంటారు? అలాగే కీలకమైన ప్రాంతాలు, రద్దీ ప్రాంతాలు ఉంటాయి సార్.
అక్కడ చాలా కీలకం అండ్ చాలా హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం కూడా చాలా ప్రతిష్టాత్మకం ఇన్ఫ్యాక్ట్ ఆయా కంపెనీస్కి. సో ఈ నేపథ్యంలో ఏ పార్టీ అయినా ఇదే తంతంటారా? ఎట్లా ఆలోచించాలి సార్, దీన్ని ఎట్లా తీసుకోవాలి? రమణ గారు, ఇలా పాపం తలా పీడికడు అన్నట్టు నా ఉద్దేశం ఏంటంటే కింద నుంచి పైదాకా అందరికీ దీనిలో భాగస్వామ్యం ఉంది. సార్ కాదేది కల్పితనారాం అని అగ్గిబుల్లా సాబుబుల్లా అని సృష్టి గారు అన్నట్టే అవినీతి ఎక్కడ వీలైతే అక్కడ వేలు పెడితే అవినీతి కనపడుతుంది జిహెచ్ఎంసీలో స్పష్టంగా. అంటే కార్పొరేటర్ల నుంచి మొదలుకొని అందరికీ ముడుతున్నాయి, ఎవరు మామూలు మాట ముడుతున్నాయి, లేకపోతే ఇంత అవినీతి జరగదంటున్నారు. ఒకటే చెప్తున్నాను కదా, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ చేస్తే దాడులు చేస్తే 100 కోట్ల రూపాయలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం సార్. ఎగ్జాక్ట్లీ మనకు నిత్యం ప్రజలతో ఉన్న సంబంధాలు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళని అడిగితే అసలు మొత్తం విశ్వరూపం కనపడతాం. ఎందుకంటే మనకు వాళ్ళు దిగమించుకొని విషాదాన్ని దిగమించుకొని ఇవ్వక తప్పని పరిస్థితిని ఇస్తున్నారు. రియల్ ఎస్టేట్ దందా మీద కూడా చాలా పెద్ద ఎత్తున సంపాదిస్తున్నారు అధికారులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ. ప్రభుత్వాలు మారిన వాళ్ళ ప్రజల కష్టాలు మారుతాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. భోజనం తయారు అనే బోర్డు ఫుట్పాత్ పక్కన పెట్టేందుకు వ్యాన్లో వేసుకొని పోతున్నారే, అటువంటి ఇంత పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంటే ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అంటున్నాను నేను. నా ఉద్దేశం అంటే ఇప్పుడు మన ఏదైతే మీడియా అసోసియేషన్, తెలంగాణ మీడియా అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు సంఘటితంగా ప్రయత్నం చేయాలంటున్నాను. మాలాంటి సామాజిక మద్దతు కూడా వాళ్ళకు ఉంటది అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దీన్ని మొత్తం సమూలంగా ప్రక్షాళన చేయాలంటున్నాం. వట్టికి కాదు, వట్టిగానే మనం చేస్తే లాభం లేదు. ఇప్పుడు 100 కోట్ల రూపాయలు అంటే ఇవాళ చూస్తున్నాం కదా, 8 కోట్లు 10 కోట్ల రూపాయల ఆదాయానికి సంబరపడుతున్నారు కదా. హైదరాబాద్ నగరం విస్తరణ జరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపలంతా కూడా వాళ్ళ జిహెచ్ఎంసీ పరిధిలో తీసుకొస్తున్నారు. కొన్ని మున్సిపాలిటీలు ఆల్రెడీ కలిపేశారు, ఇంకా కలపాల్సి ఉన్నాయి కూడా. పంచాయతీలను కూడా 84 పంచాయతీలను కూడా కలిపేశారు, జిహెచ్ఎంసీ పరిధిలో కలిపేశారు. వచ్చే ఎన్నికల కల్లా ఇవన్నీ కలిసి పనిచేస్తాయి. అటువంటి అప్పుడు ఇంత అవకాశాలు ఉన్నప్పుడు 100 కోట్లు కాదు 1000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఈ రెండు సంస్థలకి ఎందుకు బెండ్ అవుతున్నారు అధికారులు అనే మాట ఒకటి. అందులో గతంలో పనిచేసిన అధికారులు కూడా ఇందులో ఉన్నారు కనుక వాళ్ళు ఆ నిబంధనల దోసుగులను వాడుకొని చేస్తున్నారని నా ఉద్దేశం. ఏంటంటే అందరు కార్పొరేటర్ నా విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరూ కలిసి ఒక పారదర్శకమైన విధానం ప్రవేశపెట్టి అడ్వర్టైజ్మెంట్ల మీద ఎంత డబ్బులు వస్తున్నాయి ఒకసారి మనం బేరీ చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళ జిహెచ్ఎంసీకి ఎంత ఆదాయం వస్తుంది, ఏవైతే ఈ సంస్థలు తీసుకుంటే లీడ్ ఇండియా కావచ్చు, లేకపోతే మనకు ప్రకాష్ ఆర్ట్స్ కావచ్చు, వీళ్ళు ఒక్కొక్క హోల్డింగ్ ఎంత అమ్ముకుంటున్నారు ఆ తేడా కలుపుతారు కదా. నా ఉద్దేశం ఏంటంటే 10% నుంచి 90% తేడా ఉన్నది అంటున్నారు. అంటే మీరు కొన్ని అడ్వర్టైజ్మెంట్ సంస్థలకు ఇక వాళ్ళు ఇచ్చే రేటు ఒకటి ఈ 2 లక్షలు వసూలు చేస్తున్నారు అనుకోండి. దానిలో ఇప్పుడు 20,000 కూడా వసూలు చేస్తలేదు. జిహెచ్ఎంసీకి 20,000 ఆదాయం కూడా వస్తలేదు. అంటే 80,000 రూపాయలు 1,60,000 రూపాయలు చనిపోయినట్టే కదా మరి. సార్ మీ మాట కట్టొస్తున్నాను. మరో గమ్మత్తైన విషయం ఏంటంటే కొన్ని సంస్థల వద్దకు, అంటే మీరు చెప్తున్నటువంటి ఆయా కీలక సంస్థల వద్దకు స్వయంగా జిహెచ్ఎంసీ అధికారులు వెళుతున్నారట. వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారని కూడా సమాచారం సార్. ఇది చాలా గర్హనీయమైన విషయం. ఇది ఏమంటారు? కొత్తగా ఎవరైతే మేము సంస్థ తీసుకుంటాం, మేము అడ్వర్టైజ్మెంట్ల భాగస్వామ్యం ఇస్తాం, మేము ఇంతకంటే రేట్ ఎక్కువ ఇస్తామని వచ్చిన వాళ్ళని కూడా నిరాకరిస్తున్నట్టు అర్థమైంది అధికారులకు. అట్లాగే ఈ సంస్థల మధ్య రహస్య ఒప్పందం ఉన్నట్టే లెక్క. వీళ్ళు వాళ్ళ దగ్గరికి పోతున్నారు, వాళ్ళు వీళ్ళ దగ్గరికి వస్తున్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, జపన్ ప్రకారం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారని నేను అంటున్నాను. అట్లాగే చాలా సార్లు ప్రమాదం కారణం అవుతున్నాయి ఏవైతే మనకు స్క్రోలింగ్ జరిగే మనకు ఉన్నాయో. పంజాగుట్ట చౌరస్తా చిన్న సంఘటన చెప్తాను నేను. నా కారు 10 కార్ల వెనక ఉన్నది. ముందటి కారు అయినా ఆ మీద స్క్రోలింగ్ జరుగుతుంటాయి కదా, మన ఫ్లైఓవర్ పక్కన అడ్డంగా చౌరస్తాలు కూడా వేస్తున్నారు. అయితే కారు కనబడడం లేదు, అందరూ హార్న్లు కొడుతున్నారు. ఏమిటంటే ఆ అందమైన బొమ్మలు వస్తున్నాయి, దాన్ని చూసుకుంటూ కూర్చున్నాడు. అంటే కార్ డ్రైవర్ మర్చిపోయింది అన్నట్టు. అంటే అప్పటికి ఇద్దరు పక్క ఇలాంటి చాలా సందర్భాలు గతంలో చూసాం సార్. యాక్సిడెంట్స్ అయిన సందర్భాలు కూడా చూసాం. అవును, అందుకని అవుటర్ రింగ్ రోడ్ మీద ఒక్క అడ్వర్టైజ్మెంట్ కనపడదు చూసాను కదా. ఓన్లీ మనకు మనం ఎక్కడ ఎగ్జిట్ నెంబర్ ఏమిటి, ఎక్కడ దిగుతాము, 1/2 కిలోమీటర్ 2 కిలోమీటర్ల నుంచి ముందు హెచ్చరిస్తుంటాయి. అట్లాంటిది ఇప్పుడు మనకు స్పీడ్ గా పోయే అవకాశం ఉన్న దానిలో కూడా ఈ వీటి వల్ల కూడా ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది. అన్నిటికంటే పెద్దగా ఏంటంటే అవినీతిలో పూర్తిగా పాలక వర్గం అవినీతి ఉన్నది. పాలక వర్గానికి అవినీతి నేర్పేది ఏంటంటే ఎక్కడ వేల వంకర పెడితే వెన్న వస్తుంది అనేది అధికారులు తిష్ట వేసుకున్న కూర్చున్న అధికారులు కూడా ఉన్నారు. నేను స్పష్టంగా చెప్తున్నా, 1/3 సిబ్బందిని ఈ జిహెచ్ఎంసీ నుంచి ఇతర మున్సిపాలిటీస్ పంపాలనుకున్నాను. ఇతర మున్సిపాలిటీస్ నుంచి ఇక్కడికి పంపవచ్చు. అదే ఇప్పుడు వాళ్ళ మధ్యన తగాదాలు ఎప్పుడు దొంగల రోడ్లు పంచుకుంటుంటే ఆ దొంగల మధ్య తగాదాలు వచ్చినప్పుడు ఇటువంటి బాగా బయటపడతాయి. గతంలో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పారు, మమ్మల్ని హైదరాబాద్ లో రానివ్వలే సార్, పక్క వేరే కార్పొరేషన్లు కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఆ కార్పొరేషన్లకు దీనికి సంబంధం లేదని చెప్పి ఇప్పుడు మీరు దేవాదాయ శాఖ ఉంది అనుకుంటే రాష్ట్రం అంతా వాళ్ళ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా.
సార్. జిహెచ్ఎంసీ మాత్రం ఒక పెద్ద అవకాశాలు గనిగ పెట్టుకొని అవినీతి గనిగ సార్ ఇక్కడ సార్ మరో పెట్టుకొని విషయం కూడా మాట్లాడుకోవాలి. సినిమా రంగానికి సంబంధించి, థియేటర్ల గుత్తాధిపత్యానికి సంబంధించి మనం గతంలో చాలా సార్లు మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా ఆ నలుగురు అంటూ కూడా కొన్ని మాటలు వినబడ్డాయి. అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఈ అవుట్డోర్ మీడియా రంగంలో కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి ఒక నలుగురు చేతిలో మాత్రమే ఇవన్నీ కూడా నడుస్తున్నాయి సార్. దీన్ని ఎలా చూడాలి? ఆ నలుగురితో ఆ ఇద్దరు కూడా వస్తుంది రమణ గారు. అవును. ఆ నలుగురితో ఆ ఇద్దరు ఇప్పుడు మనం మాట్లాడుకున్న 2 సంస్థల పేరు కూడా వస్తున్నాయి కదా, ఆ ఇద్దరు అని వస్తుంది. ఎస్ సార్. అంటే అంతిమంగా పరిష్కారం అయిపోదాం. ఎందుకంటే సమస్య వాళ్ళని అందరం చేస్తున్నా పరిష్కారం అయిపోవాలంటే ఇవాళ అడ్వర్టైజ్మెంట్ల రూపంలో జిహెచ్ఎంసీకి ఎంత వస్తుంది ఆదాయం, దాన్ని జిహెచ్ఎంసీ బయట పెట్టాలి, 10 మంది పెట్టాలి. అట్లాగే వాళ్లకు అంటే ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్ బోర్డుకు చేస్తుంటే మనం ఎవరైనా వినియోగదారులు పెట్టుకోవచ్చు కదా. ఏదైనా సరే ఒక అడ్వర్టైజ్మెంట్ మన హోర్డింగ్ పట్టుకుంటే ఎంత 2 లక్షలు వసూలు చేస్తున్నాం అనుకోండి, వీళ్ళు ఇచ్చేది ఎంత, వాళ్ళు తీసుకునేది ఎంత చూస్తే ఎంత ఆదాయానికి కంటి కొడుతుంది అనే దాని మీద కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే సర్వే చేస్తున్నాయి. ఇదేమో స్వచ్ఛంద సంస్థ పరిధి చిన్నది కనుక ప్రభుత్వమే దీని మీద ఎంక్వైరీ జరపాలని కోరుతున్నాను. ఎందుకంటే అవినీతి ఎంక్వైరీలో ప్రభుత్వమే ఎంక్వైరీ జరపాలి. ఇంతమంది ఉన్నారు, 119 మంది ఎమ్మెల్యేలు, 29 మంది ఎమ్మెల్యేలు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారు రమణ గారు. అంటే ఈ వీళ్ళందరూ తర్వాత ఎమ్మెల్యేలు తెలవకుండా నడుస్తుందా? ఎంపీలు 3 ఎంపీలు ఉన్నారు, వాళ్ళకి తెలవకుండా నడుస్తుందా? కనుక ఎవరో ఒక ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ముందుకు రావాలి, ఎవరో నడుము కట్టాలి. అప్పుడు మాత్రమే దీన్ని బయటకు వస్తుంది. మన మీడియా ద్వారా కూడా మన వెలుగులో ఇచ్చిన నిజాలని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. పారదర్శకంగా ఈ అడ్వర్టైజ్మెంట్ల మీద మాకు ఆదాయం ఎంత వస్తుంది, తీసుకున్న వాళ్ళకి నేను చెప్పిన ఆ 2 సంస్థలకు ఆదాయం ఎంత వస్తుంది, ఎంత తేడా ఉంది చూస్తే ఇదంతా ప్రజాధన దుర్వినియోగం. ప్రజాధనం అయితే నష్టపోతున్నట్టు లెక్క కదా. ఆ డబ్బులు వస్తే ఇప్పుడు ఈ గోల్డ్ ఊడగొట్టి మీరు ఇంటి పనులు వసూలు చేస్తుంటారు, కానీ మౌలిక సౌకర్యాలు ఉండవు. కానీ ఈ షోకుల పేరు మీద, వీటి పేరు మీద అడవులు పైసలు చేస్తున్నారు కదా. అంతేందుకు ముఖ్యమంత్రి గారి హోర్డింగ్స్ కానీ అది ఏ పార్టీ అని ఉండేది, లేకపోతే జిహెచ్ఎంసీ మన మేయర్ ఫోటోలు కూడా చాలా చోట్ల ఎక్కువ కనపడుతున్నాయి. ఇవన్నీ మరి అఫీషియల్ గా ఇచ్చారా, అనధికారికంగా ఇచ్చారా కూడా తెలవాలి కదా. ఖాళీ ఉంటే ఇచ్చామని కూడా అబద్ధం ఆడతారు. ఇప్పుడు ఏంటంటే సార్ ఒక అంచనా ప్రకారం, ఒక సర్వే అంటే ఒక లెక్క ప్రకారం గతంలో అయితే జిహెచ్ఎంసీ పరిధిలో అంటే నగర వ్యాప్తంగా 10,000 హోర్డింగ్లు ఉండేవి అని చెప్తూ ఉండేవారట. ఇప్పుడు అవి ఏ స్థాయికి చేరుకున్నాయో చెప్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అఫ్ కోర్స్ మీ దగ్గర ఆ లెక్కలు కూడా ఉండే ఉంటాయి. 80,000 పైబడి హోర్డింగ్లు ఉన్నాయి సార్. అంటే ఆదాయం ఆలోచించండి ఏ స్థాయిలో వస్తోంది. సో దీని వెనక జరుగుతున్న అవినీతి కూడా ఏ స్థాయిలో ఉందో ఏమంటారు? ఇప్పుడు పెరుగుతున్న నగరం, అవకాశాలు పెరుగుతున్నాయి. ఇంకా వాళ్ళు ఇంకోటి ఏంటంటే కొత్త ఫ్లైఓవర్లు అయినాయి రమణ బాబు, దాన్ని కూడా మనం ఆలోచించాలి. కొత్త ఫ్లైఓవర్లు చాలా ఈ 10 ఏళ్లలో, ముఖ్యంగా మొన్నటి 5 ఏళ్లలో చాలా పెరిగినాయి. ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా గతంలో ఆల్రెడీ రెడీ అవుతున్నాయి సార్, ఇంకొన్ని రెడీ అవుతున్నాయి విపరీతంగా. అదే అక్కడ కూడా కింది నుంచి రోడ్ల పక్క నుంచి పోయే వాళ్ళకి పెడుతున్నారు కదా, అవి కూడా కొత్త అవకాశాలే కదా. అందుకనే సమగ్రమైన విచారణ జరిపించడానికి అయితే ఏదో ఒక పార్టీ నడుము కట్టాలి. వ్యక్తులు ఫిర్యాదు చేస్తే వ్యక్తులను తృణీకరిస్తున్నారు. అట్లా ఒక సంస్థ తెలంగాణ మనకు మీడియా, అవుట్డోర్ మీడియా అసోసియేషన్ చేసిన వాళ్ళలో కూడా బెదిరింపులు ఎదురవుతున్నాయి అంటున్నారు. కనుక దీన్ని ప్రభుత్వమే పూర్తి సీరియస్ గా తీసుకొని ఈ మొత్తం శ్వేతపత్రం ప్రకటించాలి. ఎంత ఆదాయం అడ్వర్టైజ్మెంట్ల మీద 50-100 కోట్లు పీనట్స్ తో సమానం ఇవ్వాలి. 1000 కోట్ల రూపాయలు ఆదాయం రావాలి, 100 కాదు 1000 కోట్ల రూపాయలు ఆదాయం రావాలి ఇవాళ. ఎందుకంటే చిన్న ఆఖరికి సైన్ బోర్డులు పెట్టుకుంటుంటే కూడా డాక్టరో లేకుంటే అడ్వకేటో రోడ్డు కనిపించి సైన్ బోర్డు పెట్టుకుంటే కూడా దాని మీద పనిచేస్తున్నారు, చూస్తున్నాం కదా మనం. అది మనకు తెలియదు. ఏంటంటే మన కాలం బేసిక్ గా హోటళ్లు కానీ ఇతర వ్యాపార సంస్థల సైన్ బోర్డు రోడ్డు మీదకి ఫోకస్ అయితే చాలు, దాని మీద అడ్డగోలు పని వేస్తున్నారు. వాళ్ళు తెలియక మంచి చెట్టు కట్టేస్తున్నారు. కానీ ఇటువంటి పెద్ద బాగోటాన్ని అరికడితే ఇట్లాంటి వాళ్ళని మనం చెప్పాను కదా, హోటల్ భోజనం తయారైన బోర్డు తీసుకుపోయి వాళ్ళు వ్యాన్లు చెత్త వ్యాన్లు వేసుకపోతే మళ్ళీ బోర్డు రాయించుకుంటే కష్టం కనుక 50-10 ఇచ్చుకొని తెచ్చుకుంటున్నారు వీళ్ళందరూ కూడా. సార్ మరో వన్ మోర్ థింగ్ ఏమిటంటే ఆల్రెడీ చాలా చిన్న సంస్థలు 300 పైబడి ఆల్రెడీ వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వక అండ్ మోర్ ఓవర్ ఏంటంటే టెండర్లు పిలవక వీళ్ళంతా కూడా నష్టపోయి కంపెనీలు మూసేసుకున్నారట. అంటే ఒక అంచనా ప్రకారం నా దగ్గర రిపోర్ట్ ఉంది, దాని ప్రకారం చెప్తున్నాను నేను. అంటే చూడండి ఎంత దయనీయంగా ఉందో ఆ మీడియా, అవుట్డోర్ మీడియా పరిస్థితి సార్. అంటే ఇప్పుడు మొనోపలి పెరిగిన కొద్ది చిన్న సంస్థలు, ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ వచ్చినప్పుడు ఏదైతే కుదరద్దో ఇదంతే. ఒక పెద్ద సంస్థలు 2-3 బతకాలంటే మిగతా వాళ్ళందరూ తినేయాలి. మర్రి చెట్టు కింద ఏ చెట్టు ఎదగదు అన్నట్టు ఈ 3-4 మొత్తం మోనోపలి పాటిస్తున్నాయి. మిగతా సంస్థలు ఎదగనివ్వండి. నిజంగా చెప్పాను, మిగతా సంస్థలకు అధిక అవకాశం ఇస్తే 1కి 4 గంటల ఆదాయం వస్తుంది అంటున్నాను. ఎందుకంటే వాళ్ళు తక్కువ కమిషన్ పనిచేస్తారు. ఒకటే మాట ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు స్టార్ హోటల్లో 100 రూపాయలకు ఇడ్లీ ఉంది అనుకోండి, బయటకు వస్తే రోడ్డు మీద వాడు 20 రూపాయలకి ఇడ్లీ అమ్ముతున్నాడు, 4 ఇడ్లీ అమ్ముతున్నాడు కదా. అంటే
ఈ 4 ఇడ్లీలు అంతే అదంతే, కానీ ప్లేస్ మారుతుంది, ఇది అంతే. సంస్థ మారే కల్లా అసలు పోతున్నట్టున్నాడు. ఖచ్చితంగా తక్కువ మార్జిన్ తో పనిచేసే సంస్థలు అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్ తయారుగా ఉన్నాయి. ఇవాళ స్టార్ట్అప్ కంపెనీలు చాలా మంది పెట్టుకుంటున్నారు. వాళ్ళు అన్ని రకాల సేవలు అందించి ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ అంటే జిహెచ్ఎంసీకి అటు పక్కన వినియోగదారులు మధ్యనే కదా సార్, మనం ఈ చర్చ మొదలు పెట్టినప్పుడు మీరు ఒక చాలా చక్కటి విషయం చెప్పారు. ఏమిటంటే అది ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు. ఇప్పుడు దానికి సంబంధించి ఆలోచిస్తే కనుక ఎట్లా అసలు వీళ్ళ దగ్గర వీళ్ళ అవినీతి జాడ్యాన్ని వదిలించాలంటే ముఖ్యంగా అత్యధికంగా చాలా చాలా రెవెన్యూ తెచ్చిపెట్టేటువంటి వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అంటే ఆ అవుట్డోర్ యాడ్స్ అనేవి చాలా విపరీతంగా వస్తాయండి. దాని మీద రెవెన్యూ విపరీతంగా వస్తుంది, మనకు తెలియంది కాదు అది. సో ఈ నేపథ్యంలో మరి ఆ ఇంటి దొంగల పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎట్లా కంట్రోల్లోకి తీసుకురావాలంటారు? అది పారదర్శకత మాత్రమే. నేను విదేశాల్లో ఉదాహరణ చెప్తాను. అవునండి. ఇప్పుడు ఇక్కడ రోడ్ ట్యాక్స్ లేదు మనకి ఇక్కడ, కానీ చాలా పెద్ద పెద్ద మన అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంక్లూడింగ్ ఆ మున్సిపల్ పరిధిలో, కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని అవకాశాలు వారికే ఉంటాయి. వీళ్ళే వాటా ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి, ఎప్పుడైతే అట్లా ఉంటది. కానీ మన దగ్గర రోడ్లు అయితే వీళ్ళ చేతిలో లేవు కదా, కానీ రోడ్ల మీద అడ్వర్టైజ్మెంట్ అయితే వీళ్ళ చేతిలో ఉన్నాయి కదా. అందుకని అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఇప్పుడు ఏదైతే ఆదాయం వస్తుంది, ఈ ఆదాయానికి మించిన 10 ఆదాయాన్ని ఎవరైతే ఈ సంస్థలు మధ్యవర్తులు సంస్థలు పెట్టుకొని వాళ్ళు లీడ్ ఇండియా కానీ వీళ్ళ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ప్రకాష్ యాడ్స్ కానీ వీళ్ళు చేసుకుంటున్నారు అర్థమవుతుంది కదా మనకు. వినియోగదారుకి ఏమో 100 రూపాయలు అయితే జిహెచ్ఎంసీకి వచ్చే పీనట్స్ 5-10 రూపాయలు వస్తున్నాయి కదా. ఈ 90 రూపాయల మార్గంలో అందరి పాత్ర ఉందంట, అధికారుల పాత్ర ఉంది, రాజకీయ నాయకుల పాత్ర ఉంది, అందరికి ఉందంట. అంటే జూతా సికిందర్ అన్నట్టు ఎవరైతే సాగుతుందో సాగించుకుంటారు, సాగినంత కాలం సాగించుకుంటారు. కానీ ఇవాళ కోర్టులు కూడా ఇవాళ అవసరం కోర్టులో కేసు అయితే నడుస్తుందని తెలుసు, కానీ కోర్టు పరిధిలో ఉన్న దాన్ని మేము వ్యాఖ్యానించలేం. కానీ దీన్ని కౌన్సిల్ ఏం చేస్తుంది? ఇప్పుడు బీజేపీ సభ్యులు దాదాపు 45 మంది దాకా ఉన్నారు. ఇందులో కౌన్సిల్లో ఇన్వాల్వ్ ఉన్నంత విభిన్నమైన పార్టీల కౌన్సిల్ ఎప్పుడు లేదు. అంటే ఇవాళ ఎంఐఎం వాళ్ళు ఉన్న 44 మంది, అంతా 40-45 మంది, 3 పార్టీలు, ప్రధాన పార్టీలు 3 కూడా 150లో 40కి మించి ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ అట్లానే కాంగ్రెస్ 2 సీట్లే వచ్చినాయి. అప్పుడు కాంగ్రెస్ ఫిరాయింపుల ద్వారా 20-25 అయింది, కానీ మిగతా 3 పార్టీల వాళ్ళు అవుతున్నారు కదా. సార్ ఫైనల్ గా ఒక విషయం మాట్లాడుకుందాం. మేయర్ యొక్క పాత్ర ఏమిటి? అంటే ఎంతవరకు మేయర్ పాత్ర ఇందులో మనం మాట్లాడుకోవచ్చు? ఓవరాల్ ఇష్యూ మేయర్ పాత్ర చేయదలుచుకుంటే మొత్తం విశ్వవ్యాప్తం చేయొచ్చు. మొత్తం అసలు విశ్వనగరంగా మారే క్రమంలో మొత్తం అన్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ మేయర్ కూడా పప్పెట్లాగా మారిపోయిన సందర్భాలు అధికారుల చేతిలో బందీ అయి ఉంటారు. మేడం మీకేమో నేను చూసుకుంటాను, ఏమైనా సార్ మీకేంది మేము చూసుకుంటాం, మీ వాటా మీకు ఇచ్చేస్తాం అన్నాక చాలా మంది అధికారులే అవినీతిని 33 ఏళ్ళు వీళ్ళు ఉంటారు, 35 ఏళ్ళు వీళ్ళు ఉంటారు. మన ప్రజాప్రతినిధులు 5 ఏళ్ళకి పరిమితం అవుతారు. సాధ్యమంతా సంపాదించుకుందాం అనుకుంటారు కదా. ఇప్పుడు ఒక్క గద్వాల విజయలక్ష్మి విషయంలో కాదు, గతంలో మనకు మన బొంతు రామ్మోహన్ మీద ఇదే విమర్శ వచ్చింది. చాలా మంది ఎన్ని ప్లాట్లు సంపాదిస్తున్నారు ప్రతి దగ్గర. ఇప్పుడు ఇంకోటి కూడా జరుగుతుంది, రియల్ ఎస్టేట్ లో పెద్ద ప్లాట్లు చేస్తే మేయర్ వాటాలు, కౌన్సిలర్ల వాటాలు కూడా ఉన్నాయంటున్నారు. అంటే ఇవన్నీ ఎవరి మీద పడతాయి? తాగేవాడే కడతారు తాళ్లే పన్నట్టు. ఇవన్నీ ఎవరి మీద పడతాయి అంటే వినియోగదారుల మీద పడతాయి కదా, మీద పడతాయి. ఇక్కడ కూడా అంతే. అడ్వర్టైజ్మెంట్ రంగంలో మనం ఇక్కడికే పరిమితం అయితే ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ కోసం లక్షలాది రూపాయలు వెచ్చించే హోటల్ కొనుక్కుంటున్నారు, కానీ ప్రజాధనం ఏదైతే ప్రజలకు చేయాల్సిన ధనం ఏమో మధ్యన దళాలకు లేకపోతే అధికారులకు రాజకీయ నాయకులు పోతుంది కదా. అందుకని దీని సమగ్రంగా ఒక విచారణ జరపడానికి అవసరమైన ఒక కమిషన్ వేయాలి. మొత్తం అడ్వర్టైజ్మెంట్ల రంగంలో ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత డబ్బులు మన మధ్యవర్తులకు పోతున్నాయి అని ఇంకోటి మొనోపలి కాకుండా అందరికీ అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. తప్పక ఏరియా పనిచేసేటి ఇప్పుడు ఎప్పుడైనా విభజించాలి. ఇప్పుడు మిగతా చిన్న చితక యాడ్ ఏజెన్సీలు కూడా బతుకుతాయి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్తే.